అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నెరజాణలు మగధీరులు 6వ భాగం. రచన మాదిరెడ్డి సులోచన గారు. మరి కథలోకి వెళ్దామా? మావయ్య, నాకేం బాధగా లేదని చెప్పు. ఒకప్పుడు స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం లేక ఒక పురుషుని అండతోనే బ్రతకాలి. తన అవసరాలకు అతని మీద ఆధారపడింది కాబట్టి తండ్రి కొంత డబ్బో పొలమో ఇచ్చి మరొకరి పరం చేసేవాడు. సంపాదించుకునే శక్తి ఉన్నప్పుడు డబ్బు తీసుకుని అతని దగ్గరికి వెళ్ళటంలో అర్థం లేదు. ఆవేశంగా అరిచింది రమ. అతని ధోరణి చూస్తే నన్ను డిగ్రీ మూలగ పెట్టి కూర్చోమనేలా ఉంది. ఇదండి ధోరణి. సాంప్రదాయం ప్రకారం పోవాలి. కానీ రావుగారు, ఒక్క విషయం చెప్పనా? సమాజం మారుతూ ఉంటుంది. ఆ మార్పుతో ఎన్నో మారుతూ ఉంటాయి. అమ్మాయి వాదనలో హేతువాదం ఉంది. మీరు అలాగే అంటారా? మీరు డబ్బు ఇవ్వగలరు, కానీ సుఖశాంతులను ఇవ్వలేరుగా. అమ్మాయి అభీష్టానికి వ్యతిరేకంగా జరిగితే అసంతృప్తిగా మిగిలేది. సంసారంలో డబ్బు అవసరాలకు కావాలి, కానీ సుఖశాంతులకు కేంద్ర బిందువు అంటే మాత్రం నేను అంగీకరించను. ఇంతకు మీరనేది ఏమిటి? ఆమె ఇష్ట ప్రకారమే ప్రాక్టీస్ పెట్టనివ్వండి. వ్యక్తిగా బ్రతకగలమన్న ఆత్మవిశ్వాసం పెంపొందించుకోనివ్వండి. బాగుందన్నయ్య, ఈ పాటలన్నీ ఇవ్వలేని వారు పడాలి. సుందరమ్మ కాఫీతో వచ్చింది. అలా అని ఎందుకు అనుకుంటారమ్మా? మీ వర్గం వారు 50,000 ఇవ్వగలిగితే మా వర్గం వారు 5,000 అన్నా ఇస్తారు. మన పిల్లలు అందరికంటే కాస్త ముందు పెడుతున్నారంటే సంతోషించాలి అన్నాడు కాఫీ సిప్ చేస్తూ. లోకం ఊరుకుంటారా? రావు డబ్బు కోసం కూతుర్ని పనిలో పెట్టాడని అనుకోరా? రావు, లోకం ఏ విషయంలో నిన్ను వదిలిపెడుతుంది చెప్పు? రేపు నువ్వు ఘనంగా కట్నం ఇచ్చి అంతకంటే గొప్పగా విందు పెట్టినా లోకం నిన్ను వదిలిపెట్టదు. వీడి జీతం ఎంత, వీడి ఖర్చు ఎంత, ఈ సంపాదన ఎక్కడిది అంటూ గుసగుసలాడతారు. మరి లోకంలో ఉంటూ దాన్ని విస్మరించగలమా మనం? లోకం సానుభూతి కోసం, ప్రశంస కోసం ప్రత్యేకంగా ఏ పని చేయలేవు. నువ్వు చేసిన మంచి పనులు అనుకున్నవి వారి దృష్టిలో చెడ్డవి కూడా కావచ్చు. మరి ఇప్పుడు నన్నేం చేయమంటావు? అమ్మాయికి మంచి చెడు తెలుసు. ఆమె జీవితాన్ని ఆమెకు వదిలి నువ్వు ఒక సలహాదారుగా ఉండు, శాసించకు అన్నాడు. రావుకి చాలా శాంతిగా ఉంది. తను అనుకున్నది ఏమిటి, జరుగుతున్నది ఏమిటి? రామ, సుందరమ్మ ఖాళీ కప్పులు తీసుకుని వెళ్ళిపోయారు. నా ఆశయం నీకు అర్థం కాదు చైతన్య, బాధగా నుదురు రాసుకున్నాడు. పోనీ చెప్పు, ఏమిటో నీ ఆశయం? నా పిల్లలు నాలా ఇల్లు కోసం, వస్తువుల కోసం వెతుక్కోకూడదు. అన్ని విధాలా సమకూర్చాలనుకున్నాను, అది సాధించాను కూడా. నేను ఇచ్చే స్థితిలో ఉంటే వద్దంటోంది రమ. చూడు రావు, మనం వారికి ఇచ్చేవి వస్తు వాహనాలు కావు, మంచి మనుషులుగా తీర్చిదిద్దాలి మనం. చాలాసేపు ఇద్దరూ మౌనంగా గడిపారు. అంకుల్ చూడు రాజేష్, పరుగు మీద వచ్చింది ప్రమీల. వెనకాల రాజేష్ వచ్చాడు. ఏమిట్రా? రావు అడిగాడు. రాజేష్ వెనక్కి తిరిగాడు. ఒక కాగితంపై నల్లని సిరాతో పెద్ద అక్షరాలతో రాసింది, ఈ మగధీరుడి ఖరీదు 1,00,000 రూపాయలు, అలసించిన ఆశాభంగం అని. రావు పకపక నవ్వాడు. అంకుల్, ఆ మాట అబద్ధమా? కాదమ్మా. ఈసారి రాజేష్ కొరకొరా చూశాడు. నవ్వుతూ రమ కూడా వచ్చింది. ఒరే అన్న, నేను పట్టుకుంటానురా తన్ని, నువ్వు రాయి. ఈ నెరజాణ ఆశయం అందమైన మగాడు పడేవరికి అని. నిన్నెవడు అడిగాడు రామక్క? ఏమిట్రా చిన్నపిల్లల తగవులు? వర్షం తగ్గలేదు, ఇంట్లో సుశీల ఆదుర్దా పడుతుందేమో. వర్షం పడుతుందని తెలియదా ఏమిటి? రమ అడిగింది. వచ్చిన పనే మర్చిపోయానమ్మా, ఎదలో కడుపులో మంటగా ఉంటుంది. అది ఆమ్లం వల్ల అలా అవుతుంది మావయ్య. వేపుళ్ళు అవి తగ్గించు. ఆర్బిట్స్ అని యాంటాసిడ్ ట్యాబ్లెట్లు దొరుకుతాయి, తెప్పించుకోండి. తగ్గకపోతే చూద్దాం. అదేదో రాసి ఇవ్వు తల్లి. రమ రాసిచ్చింది. వర్షం వెలిసే వరకు కబుర్లు చెప్పుకొని బయలుదేరాడు చైతన్య. అతన్ని సాగనంపి అక్కడే చాలాసేపు నిలబడ్డారు రావుగారు. ఏమిటి నాన్న ఆలోచిస్తున్నావు? రాజేష్ అడిగాడు.
చైతన్యలాగా నిశ్చింతగా నిబ్బరంగా ఉండటం అందరికీ చేతనవుతుందా? రాజేష్ ఆలోచనలో పడిపోయాడు. నిజంగానే అంత నిబ్బరం కావాలంటే, అది రావాలంటే మొదట మనసు ప్రశాంతంగా ఉండనివ్వాలేమో. కొందరు తమకు లేని సమస్యలను ఊహించుకొని బాధపడుతూ ఉంటారు. తృప్తి లేక మరికొందరు బాధపడతారు. ఇక వంట చేయాలన్న సంగతి కూడా మర్చిపోయి అటెండెన్స్ రిజిస్టర్లలో పేర్లు రాస్తోంది విజయ. నెల రోజులుగా పేపర్ల మీద తీసుకుంటున్నారే తప్ప హాజరు రిజిస్టర్లలో పేరు రాయటం లేదు. ఏ ఉపాధ్యాయునులు హెడ్ మాస్టర్ పిలిచి అడిగితే ఏదో ఒక సాకు. విజయ, నీ చేతి వ్రాత బాగుంటుందమ్మా, కొన్ని వ్రాయకూడదు. కొన్నెందుకండి, అన్నీ వ్రాస్తాను అని లిస్టు రిజిస్టర్లు తెచ్చుకుంది. ఆ పని పూర్తి చేయాలన్న ధ్యాసే కానీ ఆకలి దప్పులు మర్చిపోయింది. విజయ్ గారు, మీరా రండి. రిజిస్టర్ పక్కన పడేసి ఒళ్ళు విరుచుకొని లేచింది. వాటి అంతు చూసేలా ఉన్నారు మీరు. చూడకపోతే మన అంతు బయటపడుతుంది. భోజనం చేశారా? వచ్చి కూర్చున్నాడు. ఆకలిగా లేదండి. బాగుందండి, బ్రహ్మచారిగాడిని నోటి త్రుప్పు వదిలించుకుందామని వస్తే మీకు ఆకలి లేదంటున్నారు. అలా అయితే నిమిషంలో వంట చేస్తాను. నిమిషంలో వద్దులే కానీ ఒక గంటలో చేయండి. నా వ్రాత మీ చేతి వ్రాత అంత బాగా లేకపోయినా నీట్గా వ్రాయటానికి ప్రయత్నిస్తాను అన్నాడు. ఆమె లేవగానే బల్ల ముందు కూర్చుంటూ ఆమె లోపల గదిలోకి వెళ్ళిపోయింది. ఇతను ఎంత ముభావంగా ఉంటాడో అంత ఖచ్చితంగా ఫ్రాంక్గా కూడా ఉంటాడులా ఉంది. తనకు భోజనం కావాలని నేను వంట చేస్తానంటే మాట వరుసకైనా వద్దనలేదు అనుకుంది. అతను చెప్పిన సమయం ఖచ్చితంగా గంట పట్టింది. ఆ గంటలో అన్నం, బంగాళదుంపలు, టమాటా కూర అన్నీ వండింది. మహాశయ, ఇక రండి భోజనానికి. ఏమిటి, నేను మహాశయుణ్ణా? మరి మీ పేరెంత పొడవుంది, రండి ఇక. ఎందుకు? మరీ బాగుంది, ఆకలంటూ వంట చేయించారు కదా నా చేత. ఓ అదే, అతను గుర్తుకు తెచ్చుకొని పక్కన నవ్వాడు. ఏమిటి, భోజనం చేయమంటే నవ్వులాటగా ఉందా? అది కాదండి, మీరేమో ఆకలి లేదని స్వచ్ఛమైన అబద్ధం ఆడారు. పనితో కడుపు నిండదన్న సంగతి నాకు తెలుసు. రేపటి వరకు పని పూర్తయితే ప్రశంసల సంగతి దేవుడెరుగు, విమర్శలు మాత్రం వస్తాయి. ఏమిటండోయ్ క్రొత్తగా మాట్లాడుతున్నారు? మీరు ఇలాంటి వారికి క్రొత్త వారిలా ఉన్నారు. అది సరే, వంట చేయించింది మీకోసం, నేను భోజనం చేసి వచ్చాను. ఇదేం పరిహాసం? తీక్షణంగా అడిగింది. అదిగో ఆకలితో కోపం ప్రజ్వలిస్తోంది. ప్లీజ్ భోజనం చేయండి అన్నాడు ప్రాధేయపడుతూ. నాకు ఆకలిని ఎవరన్నారు? కొన్ని విషయాలు ఎవరో వచ్చి చెప్పకపోయినా తెలుస్తాయి. అలా అయితే మీకు జ్యోతిష్యం కూడా వచ్చన్నమాట. అన్నమాటో తమ్ముడు మాటో తర్వాత, మీరు భోజనం చేసి నాకు ఒక కప్పు టీ పెట్టిస్తే సంతోషిస్తాను. ఇంకా మీ మాటలు నమ్మింది ఎవరు బాబు? వంట చేశాక నాకు ఆకలి అంటారు. రాసివ్వమంటే రాసిస్తాను. టీ ఒక కప్పు కాదు, 2వ కప్పు కూడా త్రాగుతాను. విజయ వెళ్ళిపోయింది. భోజనం చేసి టీ పట్టుకొని వచ్చింది. అతను థ్యాంక్స్ చెప్పి తీసుకున్నాడు. మీ వ్రాత కూడా ముత్యాలు గూర్చినట్టుందే. ఆ మాట కనుక మన హెడ్తో అన్నారా, కొంప మునిగింది అనుకోండి. చెప్పనులేండి అని తను మళ్ళీ రిజిస్టర్ తీసుకుంది. అతను రాతలో నిమగ్నుడయ్యాడు. ఏదైనా మాట్లాడతాడేమోనని కొద్దిసేపు చూసింది. అతను వంచిన తల ఎత్తనే లేదు. ఈసారి పరీక్షగా చూసింది. తెల్లని ప్యాంటు, గీతల చొక్కాలో అతను నాజూగ్గా కనిపిస్తున్నాడు. కొందరికి కొన్ని రకాల దుస్తులు చక్కగా ఉంటాయి. అతను సహాయం చేయటం వల్ల పని త్వరగా తెమిలింది. అతను మరోసారి టీ త్రాగి వెళ్ళిపోయాడు. మర్నాడు ఆఫీస్ రూమ్లో హెడ్ మాస్టర్ అభినందించారు. అప్పుడే అక్కడికి వచ్చిన సీనియర్ సైన్స్ టీచర్ శ్రీదేవి కళ్ళు అగ్నిగోళాల్లా మెరుస్తున్నాయి. ఎందుకో అర్థం కాలేదు. స్టాఫ్ రూమ్లోకి వచ్చి కూర్చుంది విజయ. మీకు ఇంటి దగ్గర పనే ఉండదా? గౌరీపతి అడిగాడు. ఎవరికి? నాకేనా? విజయ అడిగింది. అవును. పని లేకుండా ఎలా ఉంటాను? నాకేమైనా కట్నంతో భార్య వచ్చిందా? వంట గంట చూసుకోవాలి. మీ ఉద్దేశం? మీ ఉద్దేశమే. మీకెంత ధైర్యం నా పర్సనల్ విషయాలు ఎత్తడానికి? మీకెంత ధైర్యం నా లేజర్ ఆరా తీయటానికి? మిస్టర్ గౌరీపతి, పర్సనల్ విషయాలు మీకే కాదు, అందరికీ ఉంటాయి. విజయ, అతను అడిగింది నువ్వు అర్థం చేసుకోలేదు. ఆ రిజిస్టర్ల గోల నీకెందుకు? శ్రీదేవి కోపాన్ని అడుచుకుని అడిగింది. విజయ తలెత్తి చూసింది.
నా గోల మీకెందుకండి? అక్కడ కూర్చున్నవారు ఒకరిద్దరు నవ్వారు. దాంతో శ్రీదేవి రెచ్చిపోయింది. ఎందుక? అపాయింట్ అయ్యేనాడు ఎన్నో విషయాలు చూసి అపాయింట్ చేసేవారు. ఇప్పుడు ఏమీ లేదు, డిగ్రీ ఉంటే చాలు, అందరూ ఉపాధ్యాయులు కాగలరా? అయినా నా పిచ్చి కానీ వజ్రానికి గాజు ముక్కకి పోలికేమిటి? గాజు ముక్క చవక కాబట్టి అందరికీ అందుతుంది, వజ్రం అందరూ కొనగలరా? రొసరొసలాడుతూ లేచిపోయింది. ఆమెకు ఎదురుగా జానెట్ వచ్చింది. ఏమిటండోయ్ వజ్రము గాజు ముక్క అంటున్నారు? ఈ బడిలో టీచర్ల విషయం చెప్తున్నాను. వాళ్ళు ఎంత పని చేసినా, ఎంత హెడ్ మాస్టర్కి టైరు కొట్టినా వారి విలువ గాజు ముక్కే. జానెట్కి తలాతోక అర్థం కాల. వస్తాను అంటూ వచ్చేసింది. స్టాఫ్ రూమ్లో లంచ్ అవర్లో పెద్ద కలకలం బయలుదేరింది. ఏమండోయ్ విజయ, మీరు హెడ్కి మస్కా కొడుతున్నారట? ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ అడిగాడు. చచ్చాం. అన్నంలోకి నెయ్యి కావాలని వెన్న కోసం ఊరంతా తిప్పితే అందరూ పాలు అమ్ముకుంటున్నాం అన్నారండి. మస్కా ఎలా తీసుకురావాలి? అందరూ పక్కున నవ్వారు. శ్రీదేవి గారికి చాదస్తం ఎక్కువైంది. లేడీ టీచర్స్ దగ్గరికి వెళ్ళి నేను స్టాఫ్ రూమ్లో ఏమన్నా మిమ్మల్ని కాదని గ్రహించండి అంటుందట. ఇదేం కర్మ? పావని పాటల టీచర్ అడిగింది. అంటే నన్నని అర్థం చేసుకోండి విజయ అంది. మీరేమైనా దెబ్బలాడారా? నేనా? వాదిస్తాను, కానీ దెబ్బలాడటం మా వాళ్ళు నేర్పలేదండి. సింపుల్ అనాలసిస్. విజయ్ గారు రాకముందు తను పువ్వు అంటే పువ్వు, కాయ అంటే కాయగా గడిచింది. ఓ వస్తోంది. మ్యాథ్స్ టీచర్ నోరు మూసుకున్నాడు. ఏమిటి పండిత వర్యులారా పక్కపక్క నవ్వుతున్నారు? శ్రీదేవి అడిగింది. స్టాఫ్ రూమ్లో నవ్వుకునే అధికారం కూడా లేదా అని విజయ అడిగింది. శ్రీదేవి మొహం చిట్లించుకుంది. అందరూ టిఫిన్లు చేసి కాఫీలు తాగారు. కాఫీ చప్పగా చల్లారిపోయింది. జానెట్ చేదు మింగినట్టుగా చూసింది. మరి నాకు మోక దొరికినప్పుడు తెస్తా, ఫ్యూన్ కప్పులు కడుగుతూ అన్నాడు. మేము స్టాఫ్ రూమ్లోకి వచ్చాక వెళ్ళకూడదు విజయ అడిగింది. పెద్దయ్య బయటికి పోవద్దంటుండ్రి. అలాగంటే ఓ పని చేద్దాం, కాఫీ కలపటం పెద్ద పని కాదు కదా, నెస్ తెచ్చుకొని పాలు తెప్పించుకొని కలుపుకుంటే విజయ అడిగింది. అందరూ సరే అన్నారు. ఈ మాత్రం ఇంగితం మాకు లేకపోలేదు. గత ఏడాది మేము టీ చేస్తూ ఉంటే హెడ్ మాస్టర్ మాన్పించారు. కసిగా కక్షగా అంది శ్రీదేవి. ఈసారి నేను అడిగి చూస్తాను. విజయ ఆఫీసు వైపు వెళ్ళింది. ఈ ఉరుకులు పరుగులు చూస్తే నాకు తిక్క రేగుతోంది. ఆవిడ ఉరికితే తిక్క ఎందుకు రేగుతుందండి? ఏవో మరి. గుడ్ న్యూస్, హెడ్ మాస్టర్ అంగీకరించారు. గత సంవత్సరం టీ చేస్తూ హోమ్ సైన్స్ లెక్కల్లో రాశారట. విజయ సంతోషంగా వచ్చింది. మర్నాటి నుంచి పాలు తీసుకురావటం, ఫ్యూన్ వంతు కాఫీ తేవటం, అందరి దగ్గర డబ్బులు వసూలు చేయటం, అకౌంట్ మెయింటైన్ చేయటం రాజాకు అప్పగించబడింది. ఏమో అనుకున్నాను, గడుసుదే. శ్రీదేవి మూతి తిప్పింది. మర్నాడు హాయిగా వేడి కాఫీ దొరికిందని అందరూ సంతోషించారు. నాకు పేరు కోసం పనులు చేయటం ఇష్టం లేదు. ఈ ఉరుములు లేని పిడుగు ఎవరిపైనో కొందరికి అర్థం కాల. అర్థమైన వారు జాలిగా విజయ వంక చూశారు. ఆమె మాత్రం చిన్నగా నవ్వింది. మీ నవ్వు చూస్తే నాకు మంట. ఒకసారి జవాబు చెప్పరాదు? జానెట్ అడిగింది. మూర్ఖుల నోరు మౌనంగానే మూయొచ్చు. ఇక్కడ ఉన్న స్టాఫ్లో ఉన్న కొద్దిమంది స్త్రీలే 3 సిగలు కూడదు అన్న సామెత ఎందుకు నిజం చేయాలి? రోజుకు రోజు శ్రీదేవి అకారణంగా అసూయ ద్వేషాలు పెంచుకుంటోంది. మాట్లాడిన మాటలో తప్పు పట్టడం, పాఠాలు చెప్తుంటే బయట నిలబడి వినటం, స్టాఫ్ రూమ్లోకి రాగానే వ్యంగ్యంగా మాట్లాడటం శ్రీదేవికి హాబీ అయిపోయింది. విజయకు అదొక వినోదం అయిపోయింది. శ్రీదేవి గారు ఏదో జోకేస్తున్నారు అని ఎవరన్నా అంటే, ఆమె నా శ్రేయోభిలాష్ కదండి, ఆమె భయానికైనా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటాను నవ్వేది విజయ. అటు శ్రీదేవితో ఒక రకమైనటువంటి సన్నిహిత తత్వం, ఇటు రాజాతో చనువు పెరిగాయి విజయకు. మునుపటి కంటే కాలక్షేపం బాగానే అవుతోంది. శనివారం సాయంత్రం పోవటం, ఆదివారం హైదరాబాద్లో ఉండి సోమవారం ఉదయమే వచ్చేస్తుంది. రాజా ఇప్పుడు నిస్సంకోచంగా ఆమెను సాగనంపడానికి స్టేషన్కి వస్తున్నాడు. మీరు అమ్మను చూడకుండా ఎలా ఉండగలరు? పరిస్థితులు ఉండేలా చేస్తున్నాయి. వారి ఆలోచన పరిధి చాలా చిన్నది. మనము పంతాలకు పట్టుదలకు పోతే మంచిది కాదేమో. నేను అదే అనుకుంటాను. కానీ నన్ను చూడగానే వారికి బాధ కలుగుతుంది. నా మూలంగా వారి ప్రణాళిక భంగం అయిందని కోపం వస్తుంది. అనవసరంగా 2 కొడుకులను దూరం చేసుకున్నానన్న పశ్చాత్తాపం కూడా కలగచ్చు కదా. ఏమో,
ఈ మధ్య పేపర్లు దిద్దడానికో ఏదో పనుండి ఒక్కొక్క ఆదివారం పోకపోతే నాన్నగారు కిటికీ దగ్గరే కూర్చుంటారట అంది. ఏమో ఏటో చూస్తూ అన్నాడు. అతన్ని అంతకంటే ఎక్కువ కదిలించడం మంచిది కాదని ఊరుకుంది. అతను వెళ్ళి టిక్కెట్ తీసుకుని రైలు ఎక్కేశాడు. తొందరగా కన్విన్స్ అయ్యారే. అతను నవ్వి ఊరుకున్నాడు. బండి సరిగ్గా వస్తే గంటంబావు ప్రయాణం కాదు, కానీ ఎప్పుడూ ఒక్కొక్క స్టేషన్లో ఆగితే మళ్ళీ పెడుతుందా అన్న అనుమానం కలుగుతుంది. హుస్సేన్ సాగర్ జంక్షన్ దగ్గర వచ్చి ఆగింది. 10 నిమిషాలు గడిచాయి. ప్రయాణికులంతా జోగుతున్నారు. యురేకా నరిచాడు రాజా. ఏమిటి విసుగ్గా చూసింది. మనం తొందరగా ఇల్లు చేరే మార్గం కనిపెట్టాను. ఏమిటది? ఈ ట్రైను మరో 1.5 గంట ఇక్కడే ఉంటుందట. మనం దిగి 10 నిమిషాల్లో ఇల్లు చేరచ్చు. ఎక్సలెంట్ ఐడియా. ఆమె బ్యాగ్ అందుకుని దిగింది. అతను ఆటోను పిలిచాడు. మిమ్మల్ని ఇంటి దగ్గర దింపి వెళ్తాను. ఎక్కడికి? స్నేహితుని ఇంటికి. కాదు, మీ ఇంటికి వెళ్ళాలి. నిజం, ఈ పాటికి మీ వాళ్ళు కోపతాపాలు మరిచిపోయి ఉంటారు. సరే, థ్యాంక్స్ అంది. ఆటో బర్కత్పురాలో ఆగాక విజయ దిగింది. గుడ్ నైట్, బాయ్. ఆటో కదిలాక ఇంట్లోకి వచ్చింది. ఆటో చప్పుడు విన్నదేమో సుశీలమ్మ వచ్చి తలుపు తీసింది. మీ నాన్నని భోజనం చేయమంటే నువ్వు వస్తావని కూర్చున్నారు. అలాగా, బండి జంక్షన్లో ఆగిందమ్మా. రాజా తోడున్నాడు. ఆటోలో వచ్చాను. రాజానా? అదేనమ్మా, రాజమల్లారెడ్డి. అక్కయ్య, బయటే కొలువు తీర్చావేమిటే? ఆవులిస్తూ లత వచ్చింది. 9:30కే నిద్రపోతే నువ్వు మెడిసిన్ చదివినట్టే. అక్కయ్య, నీకు పుణ్యం ఉంటుందే, వస్తూనే ఆశీర్వదించకే. లత భయంగా చేతులు అడ్డం పెట్టింది. ఎవరే అమ్మా? నువ్వా విజ్జి? ప్రమీల కూడా నవ్వింది. ఇంట్లోకి రారా. ఏ? చైతన్య కంఠం విని అందరూ లోపలికి వెళ్ళారు కబుర్లు చెప్పుకుంటూ. ఇక తల్లి అవస్థ చూస్తే మాత్రం జాలి అనిపించింది రాజమల్లారెడ్డికి. ఆమె పూర్తిగా మానసికంగా శారీరకంగా దిగజారిపోయింది. అమ్మా, ఒకసారి నేను వెళ్ళి తమ్ముడితో మాట్లాడినా. లాభం లేదురా, వాడెవరి మాట వినడు. వినకుండా చేశాడా మీ మామ? నాకు వాడేదో సంపాదించి పెట్టాలని కాదు, పూర్తిగా చెడు తిరుగుళ్ళు అలవాటు చేసుకున్నాడు. మరి ఆ అమ్మాయి ఏమందా? నీ గుడ్డి మొహాన్ని వివాహం ఆడి అవమానం నుంచి రక్షించాను, అందుకు సంతోషించు అంటాడట. నీలాంటి భర్త ఉన్నా లేకపోయినా ఒకటేనని ఇంట్లోంచి గెంటి వేయవలసిన పని. మరో విషయం ఏమిటో, పాడు నోటితో అన్నీ చెప్పుకోవాలి. చైతన్య గారి చిన్న అమ్మాయితో తిరుగుతున్నాడంట. ఆదిరిపడ్డాడు. లత గురించి విజయ్ ఎన్ని ఆశలు పెట్టుకుంది. నిజమా అమ్మా? నిజంగారా? బయట వారు చెప్తే నేను నమ్మలేదు. మొన్న రోజు సూపర్ బజార్కి వెళ్ళొస్తున్నాను. అన్నపూర్ణనా బృందావనమా నాకు తెలియచావదు. హోటల్ నుంచి బయటకు వస్తున్నారు. నిట్టూర్చింది సుభద్రమ్మ. ఓ సుభద్రమ్మ, ఇన్ని కాఫీ నీళ్ళు నా మొహాన కొడతావా? బయట నుంచి రంగారెడ్డి అరిచాడు. ఇది వరస నాయన. ఆమె త్వరగా వెళ్ళి ఫ్లాస్క్లోని కాఫీ కప్పులో కొంపి పట్టుకొని వెళ్ళింది. ఎవరితో మాట్లాడుతున్నావు? రాజా వచ్చాడు. తల్లి కొడుకులు ఎదురు చూసిన తుఫాను రానేలేదు. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఆమె లోపలికి వచ్చింది. వెళ్ళి పలకరించు రాజా. అతను బయటకు వచ్చాడు. ఆయన ఏదో ఆలోచిస్తూ ఎటో చూస్తున్నాడు. నాన్నా? ఎవరు? ఓ నువ్వా? ఆయన పరిస్థితి ఎదుర్కోవడానికి సిద్ధంగా లేడు. నేనే నాన్న. కొండారెడ్డి మావయ్య క్రొత్తగా కట్టిన ఇల్లు ఎక్కడా? వాడి పేరు ఎత్తకరా. అతనితో మనకేం పని? శ్రీను చూసి వస్తాను. రాజా, అతని గొంతు ఆర్ద్రమైంది. నువ్వే వాడికి చెప్పాలరా అన్నాడు బ్రతిమాలినట్టు. తండ్రి నోట గర్జనలే విన్న రాజాకు అతను మెత్తగా మాట్లాడుతుంటే మనసంతా అదోలా అయిపోయింది. ఉండండి నాన్న, ఆ సంగతి ఏదో తేలుస్తాను అన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ పార్టీ గొడవలు మాట్లాడుతూ భోజనం చేశారు. సుభద్రమ్మ కళ్ళలోని మెరుపు గమనించకపోలేదు. నువ్వు కూర్చోమ్మా, తర్వాత భోజనం చేస్తాలే. అదేం కుదరదు. సుభద్రమ్మ వారికి ఎదురుగా కూర్చుంది. రాజా వడ్డించాడు తల్లికి. నువ్వు చాలా చిక్కిపోయావమ్మా. తోడుంటే 2 ముద్దలు ఎక్కువగా తింటాం. రోజు నాన్నగారితో కూర్చోరాదు. ఆమె ఇబ్బందిగా మొహం పెట్టింది. కూర్చోవద్దని ఎవరంటారా? మీ అమ్మకే భయం ఎక్కువ, తింటే ఎవరేమనుకుంటారోనని. అమ్మ సంగతి వాడికి తెలీదా? రాజు లేచి వార్తల కోసం రేడియో తిప్పాడు. అబ్బాయి ఉంటే ఇంటికి ఎంత నిండుతనం వచ్చిందో చూడవే. 2-3 రోజులు కాస్త ఒళ్ళు మరిచి తిట్టే తిట్లు అదుపులో పెట్టుకోండి. నోరు మొయ్యవే మహా తెలిసినట్టు.
రాజా రావటంతో ఇద్దరు మాటలు మాని భోజనం చేశారు. నేను అలా వెళ్ళొస్తానమ్మా. కొండారెడ్డి అడ్రస్ తీసుకున్నాడు. కాసేపు కునుకు తీసి పోరాదు, పగటి నిద్ర అలవాట్లేదు అని బయటకు వచ్చి బస్ స్టాండ్కి వేసి నడిచాడు. తను ఈనాటి అనుభూతి ఏనాడు మర్చిపోడు. దీనికి అంతటికీ కారణం విజయ. ఆమె ఆ సాయంత్రం స్టేషన్లో బలవంతం చేయకపోతే తను రాకపోకలు సాగించేవాడా? ఆ రోజు తండ్రి కేకలు వేసినా తర్వాత ముభావంగా ఉండేవారు. అతనికి పలకరించడానికి పెద్దరికం అడ్డొస్తుందని తను పలకరించాడు. క్షణంలో అన్నీ మరిచిపోయి మాట్లాడి తన కష్టసుఖాలు చెప్పుకున్నాడు. మనుషులు మంచివారేనేమో, కానీ మనస్సుల్లోని ఆశ చెడ్డది. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళొక 2 అవర్స్లో విందాం. థ్యాంక్ యూ.